ఇవాల్టి రెసిపీ స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ. దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి ముందుగా ఈ మీడియం సైజ్ చిన్న సైజు క్యాప్సికమ్ని మనం ఎంచుకోవాలి. దీనికి తొడుములు కట్ చేసి గింజలన్నిటినీ తీసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. దీనికి ముందుగా పల్లీలు కొంచెం జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ వేయకూడదు. అదే కడాయిలో మినప్పప్పు ఇది వేగిన తర్వాత ఎండుమిరపకాయలు 5-6 వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఎందుకంటే విడివిడిగా వేయించుకుంటున్నామంటే కొన్ని బాగా మాడిపోతాయి, కొన్ని అస్సలు వేగవు. అందుకోసమని వీటిని వేరువేరుగా వేయించుకుంటున్నాము. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అంటే మరీ ఎక్కువగా వేయించుకో అవసరం లేదు, వేడైతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం సైజు 5 ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇందులోనే కొంచెం కరివేపాకును వేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయి కదండి, స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. అదే మిరపకాయలు, మినప్పప్పు, పలుకులు అన్నీ వేసుకున్నాం కదండి. వీటిని ఈ విధంగా అయిన తర్వాత మనకి బాగా ఎంత ఇదిగా ఫైన్ అవుతుందో అంతవరకు చేసుకోవాలి, మరీ ఎక్కువగా అవసరం లేదు. ముందుగా ఫ్రై చేసుకున్న శనగపిండి ఉంది కదండి, అందులోనే మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయలను వేయించుకున్నాం కదా, దాన్ని కూడా ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టి ఇందులో వేసుకోవాలి. ఇవి అన్నీ కలిసేలా మొత్తం అన్నిటినీ కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేలా కలుపుకొని కారం తక్కువైనా సాల్ట్ తక్కువైనా మనం ఇప్పుడు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తొడుములు కట్ చేసి రెడీ చేసి పెట్టుకుని ఈ క్యాప్సికంలో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా అన్నిట్లోని స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం వెడల్పుగా ఉండే కళాయి తీసుకోవాలి. ఆయిల్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టఫ్ చేసుకున్న వాటన్నిటిని ఈ విధంగా వేసుకోవాలండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కుక్ అయిన భాగాన్ని పైకి, కుక్ అవ్వని వాటిని కిందికి ఇలా కలుపుతూ అన్నిటినీ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా కుక్ అవ్వడానికి మనకి 15 to 20 మినిట్స్ టైం వరకు పడుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల లోపల ఉన్నదంతా కుక్ అవుతుంది, ఆ స్టఫింగ్ అంతాను. ఇప్పుడు చూడండి, అన్నీ చక్కగా కుక్ అయ్యాయి. మనకు కావాల్సిన స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.